ఒకటొకటిగా స్పష్టమవుతున్న పరిస్థితి ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ తెలంగాణ మీద కర్రపత్తనం చేస్తున్నది. కేంద్రంలో వాళ్ళు బీజేపీతో అధికారాన్ని పంచుకుంటున్నటువంటి అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకొని అనేక రకాల అక్రమ ప్రాజెక్టులకి అనుమతులు పొందడం కోసం ప్రయత్నాలు చేయడంతో పాటు తెలంగాణ నీటి వాటాను వదులుకోమని చెప్పి ఇవాళ ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని అంతకుముందు మంచి సంబంధాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళ నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన ఒత్తిళ్లకు ఈయన తలొగ్గుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతున్నది. నిర్మాణంలో కొంత వేగం అటు అయినా కానీ కృష్ణపై నిర్మించతలపెట్టినటువంటి ఇతర ప్రాజెక్టులు లేదా కృష్ణా నదిపై తెలంగాణ వాటాను వదులుకోవడం అనంటే ఇది పూర్తిగా తెలంగాణను రేపు పొద్దుగాల చాలా పెద్ద మొత్తంలో నష్టానికి గురి చేసేటువంటి పని అని చెప్పి కూడా భావించకుండా 90 టీఎంసీలు అలొకేషన్ అయ్యి డిపిఆర్ అయి అనుమతి వచ్చినటువంటి దాన్ని ఇవాళ ఆ డిపిఆర్ క్యాన్సిల్ అవుతుంటే మాట్లాడకుండా ఉండడం, అట్లాగే దానిలో 45 టీఎంసీలే ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాస్తూ ప్రయత్నం చేయడం అంటే ఏంటిదంటే ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనాలు కట్టబెట్టడం కోసము తెలంగాణ గడ్డ మీద నుంచి అనేక ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా స్పష్టమవుతున్నది. ఈ స్పష్టమవుతున్న నేపథ్యంలోనే 2 ఏళ్ళు సమయం ఇచ్చిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నీటి దోపిడీ ఇబ్బంది అవుతుంది అనేటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు వచ్చి మొన్న ప్రెస్ మీట్లో ఆ విషయం చెప్పారు. ఇది మన హక్కును వదులుకోవడం, ఇది తెలంగాణ ప్రజలకి శాశ్వతంగా ఒక మరణ శాసనం అవుతుంది, ఈ పద్ధతి చేయకూడదు. సరే, మన టీఎంసీలు మనకు ఉండి మన హక్కు మనకున్న తర్వాత నిర్మాణం కొద్ది రోజులు వెనక ముందు అనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి, కాంట్రాక్టర్లు, డబ్బులు ఇవన్నీ కారణాలు అవుతాయి కావచ్చు. కానీ మన హక్కునే వదులుకున్న తర్వాత రేపటి ప్రజల భవిష్యత్ ఏంటిది అని చెప్పి ఆయన ఓ తెలంగాణ తీసుకురావడం కోసం ప్రయత్నం చేసిన నాయకుడుగా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ, అట్లయితే మేము ఊరుకోము, ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి ఇట్లా ద్రోహం చేసే వాళ్ళకి ఎంతైనా బుద్ధి చెప్తామని చెప్పి మాట్లాడిన తర్వాత జరిగిన పరిణామాలను మనం ఇవాళ చూస్తున్నాం. ఇవాళ లేదండి మేము అట్లా ఎట్లా వదులుకుంటాం, మేము తెలంగాణ బిడ్డలం కాదా, మాకు పౌరుషం లేదా, మేము ఈ ప్రజల కోసం పనిచేయమా, ఒక్క చుక్క నీటి వాటాను వదులుకునే ప్రసక్తే లేదు, 90 టీఎంసీల నీళ్ళని మేము ఖచ్చితంగా తీసుకొస్తాము, డిపిఆర్ను మేము అనుమతి తీసుకొస్తాము, మాకు మోడీ చాలా దగ్గరగానే ఉన్నాడు, మేము ఈ ప్రభుత్వంతో కేసీఆర్ లాగా కాదు, మేము చాలా క్లోజ్గా వ్యవహరిస్తున్నాం కేంద్ర ప్రభుత్వంతో అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ విషయము లేదా నీటిపారుదల శాఖ మంత్రులు ఆ విషయాన్ని చెప్తే సరిపోతుండే. కానీ ఇప్పటి వరకు కేసీఆర్ గారు మా 90 టీఎంసీల హక్కును మీరు ఆంధ్రప్రదేశ్ కు రాసిస్తున్నారు, ఇది అన్యాయం అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు ఒక్క సమాధానం చెప్పకపోగా ఆ విషయం ప్రజలలో చర్చ జరిగితే ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క కోవట్ రాజకీయాలు బయట వస్తాయి అని చెప్పి భయపడి ఇవాళ మాజీ ముఖ్యమంత్రిని తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులని చాలా అంటే వినడానికి సహించుకునేలాగా చాలా దారుణమైనటువంటి భాషను ఉపయోగించి సమావేశం పెట్టి తిట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు. అసలు ఇవాళ కేసీఆర్ గారికి తిట్లు అనేది తెలంగాణ అన్న మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా అది పెద్ద విషయం కాదు, అది ప్రజలకు కూడా అర్థమైంది. ఆయన తెలంగాణకు సంబంధించినటువంటి హక్కులు అడిగినప్పుడల్లా ఆయనను తిట్టడం జరుగుతూనే ఉన్నది. అదే క్రమం ఇవాళ మళ్ళా తెలంగాణ హక్కులు అడగంగానే తిట్టడం స్టార్ట్ చేశారు. తిట్టడం కేవలము తెలంగాణ వ్యతిరేకులు సమైక్యవాదులే కాదు, అప్పుడు కూడా తెలంగాణలో ఉన్న వాళ్ళు అనేక మంది ఈయన అధికారం కోసము స్వార్థం కోసమే తెలంగాణ ఉద్యమం చేపట్టిండు, మినిస్టర్ ఇవ్వకపోతే చేపట్టిండు అని ఆయన వ్యక్తిత్వ హననాన్ని రాజకీయ స్వార్థత్వాన్ని చూపించే ప్రయత్నం చేసి తెలంగాణ వాదన లేదు, అవసరం లేదనే మాటలు మాట్లాడిన వాళ్ళందరూ కూడా. కాబట్టి ఇప్పటికీ కూడా అదే జరుగుతూ ఉంటది. పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతమైన విషయాలను, ఈ వ్యక్తిగతమైన వ్యవహారాలని ముందోడికి తీసుకురావడం ద్వారా తెలంగాణ విషయాలు చర్చకు రాకుండా ఉంచడం కోసము మరొక ప్రయత్నం జరుగుతున్నది. అట్లాగే ఇప్పటికీ నాగార్జున సాగర్ మీద ఆంధ్ర వాళ్ళు తమ ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారు. దాన్ని మీరు అట్టెట్లా ఉంటారు, వదులుకోండి, మాది నాగార్జున సాగర్ అని చెప్పి ఇప్పటికీ ప్రభుత్వం చెప్పలేదు. అట్లాగే ఇప్పుడు ఏమంటున్నారు,
మీరు 10 ఏళ్లుగా ఎందుకు కట్టలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. 10 ఏళ్లుగా 90% పూర్తయిన ప్రాజెక్టును మొన్ననే నీటిపారుదల శాఖ మంత్రులు చూసినారు. అక్కడ పంపులు ఫిట్ అయినాయి. ఆల్రెడీ ట్రయల్ రన్ కూడా అయింది. దాన్ని అంగీకరించకుండా అబద్ధాలని మళ్ళీ ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ నిజమే అప్పటి ప్రభుత్వము నిజంగానే కట్టలేదనుకోండి, ఓకే, మరి మీరు ప్రారంభించి ఇప్పటికైనా దాని మీద 2 ఏళ్లలో కాళేశ్వరం 3 ఏళ్లలో కట్టినారు కదా. ఇప్పుడు 2 ఏళ్లలో కనీసము ఒక సగం పని, ఒక కనీసము ఒక 500 కోట్ల పనో 1000 కోట్ల పనో ఇవాళ పాలమూరులో చేసుంటే ఇవాళ టిఆర్ఎస్ కు మాట్లాడే హక్కు గాని అవకాశం గాని ఉండకపోతుండే. కానీ అవేవి చేయకుండా ఇవాళ కేవలము మొత్తం నీటి వాటా పోతున్నది బాబు. ఇది మొత్తం తెలంగాణకి, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకి మరణ శాసనం అవుతుంది. అసలే కృష్ణాలో పైన కర్ణాటకలో అనేక రకాల ప్రాజెక్టులకు వాళ్ళకి అనుమతులు వస్తున్న పరిస్థితులలో మనం రేపు పొద్దున దిక్కు దివానం చాలా పీడనకు గురయ్యే జిల్లాలుగా ప్రజలుగా మారిపోతారు వాళ్ళని. ఆ ప్రజల పక్షాన మాట్లాడితే ఆ విషయం ఎక్కడ బయటికి రాకుండా దాన్ని స్కిప్ చేసి ఆ టాపిక్ మాట్లాడకుండా వ్యక్తిగత దూషణలు చేస్తూ చాలా అవమానించేటువంటి పరిస్థితులలో తీసుకురావడం జరిగింది. ఇది అవతలి రాష్ట్రం వాళ్ళకి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ మాటలు, ఆ తిట్లు కావచ్చు. కానీ తెలంగాణ వాదులుగా ఉన్న వాళ్ళు, తెలంగాణను ఆకాంక్షించిన వాళ్ళు, తెలంగాణ ఎందుకు వచ్చిందో ఆ ప్రయోజనాలను కోరుకునే వాళ్ళు కేసీఆర్ మీద వ్యక్తిగత ద్వేషం పెంచుకొని నిరంతరము కేసీఆర్ను తిడుతున్నారు. కానీ ఈ ప్రయోజనాలు ఆయనను తిట్టడం ద్వారా ఎవరికి పొందుతాయి అనేటువంటి జ్ఞానం లేకుండా మాట్లాడితే అది ఇండైరెక్ట్ గా మొత్తం తెలంగాణ ప్రజలను సర్వనాశనం చేసినటువంటి పని అవుతుంది. ఇప్పుడు కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఎక్సా వయ్యా అనేది తెలంగాణ వాదులుగా, ఇక్కడ శాశ్వతంగా ఉండే ప్రజలుగా, ఈ గడ్డ మీద బిడ్డలుగా మనకి ఎవరు వ్యక్తి అనేది కాదు. వాళ్ళు తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం మాట్లాడుతున్నారు, అవి ఎట్లా నెరవేరుస్తున్నారు అనేది టాపిక్ కావాలి. ఇవాళ 2 ఏళ్లుగా కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రయోజనాల కోసం చాలా అద్భుతంగా పనిచేసి ఉంటే ఇవాళ కేసీఆర్ కనుమరుగయ్యిపోయేవాడు. కేసీఆర్ ను 2028లో రానియకుండా ఉంటానని 3 ఏళ్ల ముందే ఇవాళ రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడి గట్టిగా శ్రమ కోర్చి ఉపన్యాసం చెప్పాల్సిన పనే ఉండదు. ఎందుకంటే కొద్దిగా అసంతృప్తి తెలంగాణ తీసుకొచ్చి అనేక డెవలప్మెంట్లు చేసినా ఇంకేదో తెలంగాణ వచ్చినాక బాగా అవుతుంది, ఇంకా ఏదో కాలేదు, నెక్స్ట్ రేవంత్ రెడ్డి అయితే బాగుంటుందని ప్రయత్నం చేసినటువంటి తెలంగాణ ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు. అట్లాంటిది ఇవాళ ఆయన కూడా ఈ వ్యవసాయాన్ని అద్భుతం చేసి ఈ పరిశ్రమలను గొప్పగా చేసి ఉంటే, ఈ 2 ఏళ్లలో అట్లాంటి అడుగులు, ఆ ప్రయత్నాలు పడి ఉంటే ఇవాళ కేసీఆర్ ను రేపు ఓడగొడతామని 3 ఏళ్ల ముందే చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదు. ఆ కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు చెప్పుడెందుకు, అది ఆటోమేటిక్ గా జరుగుతుంది కదా. నువ్వు అధికారంలోనూ ఆ ప్రయత్నం చేస్తే సరిపోతుంది. ఎప్పుడో 29లో రాబోయే ఎన్నికలలో ఎవరిని ఓడగొడతాం, ఎవరిని గెలిపిస్తామని కాదు. ఇవాళ ఆంధ్ర వాడు మన కళ్ళ ముందట మన హక్కును దోచుకపోతున్నాడు. మేము ఎట్లా పోనీయమని నువ్వు చంద్రబాబు మీద కదా తొడలు కొట్టాల్సింది, మీసాలు దింపాల్సింది. అదాన్ని వదిలిపెట్టి మన గడ్డ మీద ఉండి మన హక్కుల కోసం మాట్లాడుతున్నటువంటి ఒక నాయకుడిని ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా తిట్టడము, చేయడము అని అంటే అది ఏదో కోపం కొద్దో దేశం కొద్దో చేసినటువంటి పని కాదు. ఆంధ్ర వాళ్ళ మనస్తత్వపు ప్రవర్తన అది. ఆంధ్ర వాళ్ళ మనస్తత్వపు ప్రవర్తన ఎట్లా ఉంటదంటే, మనం సబ్జెక్ట్ ఒకటైతే ఇష్యూ ఒకటిగా డైవర్ట్ చేసి వాళ్ళు దాన్ని చాకచక్యంగా చెప్తూ ఉంటారు. సేమ్ అదే పద్ధతి. యాక్చువల్గా అడిగిన విషయాన్ని పక్కన పెట్టి వ్యక్తిత్వ హననాలని చేయడము, తర్వాత ఇష్టాన్ని వచ్చిన రీతిలో చెప్పడము, కుటుంబ సమస్యలను ముందుకు తీసుకొచ్చి మాట్లాడడము, నువ్వు నీ కూతురు కవిత అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పమనడము, అంటే ఇదంతా డైవర్షన్ చేసి ఆ డైవర్షన్లోంచి ఇవాళ ఆంధ్ర ప్రయోజనాలను సులువుగా వాళ్ళకి అందేలాగా చేద్దామనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలను కేసీఆర్ బయటకు వచ్చి ఎప్పుడైతే అడ్డుకున్నాడో, ఇప్పుడు ఈ ఫ్రస్ట్రేషన్, ఎవరి ఫ్రస్ట్రేషన్, రేవంత్ రెడ్డి గారి ఫ్రస్ట్రేషన్ అంటే చంద్రబాబు లేదా ఆంధ్ర ప్రాంతపు స్వార్థ ప్రయోజనాలతో ఆలోచించే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా ఈయన మూతిలోంచి, ఈయన నోట్లోంచి వాళ్ళ బయటకు వచ్చింది. ఇది స్పష్టంగా తెలంగాణ ప్రజానికం అర్థం చేసుకోవాలి. కేసీఆర్ అడిగిన ప్రశ్నలు రేవంత్ రెడ్డిని రేపు పొద్దుగాల గద్దెదించాలని అనలేదు. ఆయన ఈ నాకే రేపు పొద్దుగాల సీఎం పదవి కాలే అనలేదు. మన 3 జిల్లాలకు నీళ్లు అడిగిండు. ఆయన కేసీఆర్ అడుగుతేంది, ఇంకెవరన్నా ఎక్స్వై అడుగుతేంది, బీజేపీ అడగలేదు, కమ్యూనిస్టులు ఆయనతో ఉన్న వాళ్ళు అడగలేదు, తెలంగాణ ఉద్యమకారులమని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఈయన ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకుంటున్న వాళ్ళే అడిగి ఉంటే, ఆ ప్రయత్నాలు వాళ్ళు చేసి ఉంటే ఇవాళ కేసీఆర్ కు
అడగడానికి అవకాశం ఉండదు. ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన నిజంగానే మన హక్కులు పోతుంటే మాట్లాడిన ఒకే ఒక గొంతు ఎవరి మిగిలినరిగా? కేసీఆర్ మిగిలింది. ఆ మిగిలిన గొంతును దెబ్బతీస్తుంటే అవునండి కేసీఆర్ అడిగింది ఓకే నువ్వు కేసీఆర్ తిడుతున్నావు అని వాళ్ళ బీజేపీ వాళ్ళే మేము డిపిఆర్ మాకు తిరిగి పంపినాం కానీ మేము తీసుకొస్తాం మేము లేమానే, కాంగ్రెస్ టీఆర్ఎస్ ద్రోహం చేస్తే మేము లేమా మీ ప్రజల కోసం అని చెప్పి ఒక్కరు కూడా ముందుకొచ్చి మేము 90 టీఎంసీలు అలొకేషన్ చేస్తామని చెప్తలేరు. తర్వాత మేము ఈ నీళ్ళను ఒక చుక్క కూడా పోనీయమని చెప్తలేరు. పాలమూరుకు మేము జాతీయ హోదా ఇస్తామని చెప్తలేరు. వాళ్ళు ఎవ్వరు ముందుకు రాకపోతే ఒకే ఒక గొంతు ఇవాళ తెలంగాణ ప్రజల కోసం నిలబడి మాట్లాడితే దాన్ని నొక్కి పారేసి ఆయన చనిపోతే మంచిగుండు, నీళ్ళలో మునిగితే మంచిగుండు, ఉరిపెట్టుకుంటే మంచిగుండు అని ఆయనతో తెలంగాణ ప్రజలకు ఉన్న దిక్కును లేకుండా చేసేటువంటి ఒక ఏటిది ఒక ద్వేష భావన, ఒక విపరీతమైన క్రూర భావనతో మాట్లాడడం అనేది ఇది ఓడిపోతున్న వాళ్ళు, దెబ్బతింటున్న వాళ్ళు, కింద పడి ఇక లేవలేమంటున్న వాళ్ళ నుంచి వచ్చేటువంటి శాపనార్థాలు, ఇది మేమే వాళ్ళకైతే మంచిగా ఉండు అనేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ చూస్తే ఇది సున్నితంగా ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ రాజకీయాలు కాదు ఇవి మాట్లాడేటివి పాలిటిక్స్, ఎన్నికలు కాదు. ఇది మన జీవన అవసరాల గురించి శాశ్వతంగా మొత్తం ప్రజలుగా ఒక రేపటి జీవితం గురించి మాట్లాడుతున్న అంశాలను వ్యక్తుల యొక్క లెక్కల కింద, రాజకీయాల కింద చూడకూడదు. వాళ్ళు అడిగిన ప్రశ్నలో ఉన్నటువంటి మూల విషయాలను చూడాలి. చాలా మంది మేధావులు, విశ్లేషకులు కూడా కేసీఆర్ వ్యక్తిత్వం ఏంది, రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం ఏంది, ఏ పార్టీకి ఏం లాభం అవుతుందని విశ్లేషణ చేస్తున్నారు. మీరు చూడండి, ఆ విశ్లేషణ చేయడం అంటేనే తెలంగాణకు ద్రోహం చేయడం. పాలమూరుకి ఏమొచ్చినాయి, ఎంత పోతున్నది, డిపిఆర్ ఎందుకు వాపసు వచ్చింది, ఎన్ని టీఎంసీలు, ఎవరి హక్కు అని మాట్లాడకుండా, కేసీఆర్ అడిగినటువంటి మూల విషయాన్ని మాట్లాడకుండా ఎవరేం తిట్టిండ్రు, అంతకుముందు ఆయన ఏం చేసిండు అనే విశ్లేషణలు, చర్చలు పెట్టడం ద్వారా ఈ రకంగా తెలంగాణ ప్రజలకు జరిగే ద్రోహాన్ని కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నాలు చాలా టీవీ ఛానల్లో చాలా మంది విశ్లేషకులుగా పనిచేస్తున్న వాళ్ళు, మేము న్యూట్రల్ అని చెప్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గం కూడా తెలంగాణలో జరుగుతుంది. వీటన్నిటిని చాలా సునిశ్చితంగా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజానీకానికి నేనైతే వేడుకుంటున్నా. ఎందుకంటే 3 జిల్లాల చాలా తీవ్రమైనటువంటి ఒక పెద్ద శాశ్వతమైన హక్కు అది. ఖచ్చితంగా భవిష్యత్ తరాలు దృష్టిలో పెట్టుకొని కదా ఆంధ్ర వాళ్ళు ఇవాళ చేస్తున్న ప్రయత్నాలను సక్సెస్ఫుల్ గా ఇవాళ వాళ్ళకు అంది వచ్చినటువంటి తెలంగాణలో మారిన రాజకీయ పరిణామాలను ఉపయోగించుకొని భవిష్యత్తు కోసం వాళ్ళేమో ప్రయత్నం చేస్తున్నారు. అక్రమాలు చేసే వాళ్ళు భవిష్యత్తు కోసం ప్రయత్నం చేస్తే హక్కుగా ఉన్న వాళ్ళు వదిలిపెట్టుకోవడం అనేది చాలా విడ్డూరం, వింత. దురదృష్టం ఏంటంటే సీతారామరాజు గారు మనకి కనబడుతుంది, తెలంగాణ ఆంధ్రాలో కలిపి తెలంగాణ ఇవ్వమంటే ఏండ్లకేండ్లు ప్రజలు ఎన్ని పోరాటాలు చేసినా వాళ్ళని అణిచివేసి చంపి చస్తుంటే కూడా చూస్తూ ఊరుకున్న వాళ్ళు తెలంగాణ ఇచ్చిన వాళ్ళని చెప్తుంటే కూడా ప్రజలు వింటున్నారు, మరి నమ్ముతున్నారా కూడా తెలుస్తలేదు. ఎందుకంటే ఆ పార్టీల ఓట్లు కూడా వేస్తున్నారు. డిసెంబర్ 9 అంటే డిసెంబర్ నెల అంటే సోనియా గాంధీ పుట్టినరోజు అంటే తెలంగాణ వచ్చిందంటే కూడా ప్రజలు వింటున్నారు. వాళ్ళు ఇస్తేనే వచ్చింది అంటే మరి వీళ్ళందరూ ఎందుకు సకల జైళ్ళ సమ్మె చేసిరనే ప్రశ్న కూడా వేసుకుంటలేరు. అట్ ది సేమ్ టైము మనకు నీళ్లు కావాలన్నాయా బాబు, మనకే అవసరం అంటే ఆ విషయం వేరే వాడు దోచుకుపోతుంటే కళ్ళబడుతుంటే వాళ్ళకు సపోర్ట్ గా నీళ్లను దోచుకుపోవడానికి సపోర్ట్ చేసిన వాళ్ళేమో గొప్ప వాళ్ళుగా కీర్తించబడితే నీళ్ళ కోసం ప్రయత్నాలు చేసిన వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నారు. 10 ఏళ్ళు గతంలో ఏం చేసిర్రు అంటున్నట్టు అంటే నాయకులు ఇవాళ మహబూబ్ నగర్, పాలమూరు, నల్గొండ నుంచి కూడా చాలా మంది నాయకులు మాట్లాడుతున్నారు 10 ఏళ్ళుగా ఏం చేసిండ్రు అని. వాళ్ళందరూ గతంలో మంత్రులుగా పనిచేసిండ్రు కాంగ్రెస్ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో. వాళ్ళందరూ ఇవాళే భూమి మీద పుట్టినట్టు అమాయకంగా ఉన్నట్టు వాళ్ళు అరే 10 ఏళ్ళుగా కేసీఆర్ ఎందుకు చేయలేదు అంటే వాళ్ళు ఇప్పుడు ఈ సమైక్య రాష్ట్రంలో ఎందుకు ఆ పార్టీలలో కలిసి మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిర్రు, అక్కడ ఆ జిల్లా ప్రజల ప్రయోజనాల కోసం గాక వాళ్ళ అధికారం కోసం పనిచేసినామని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా అని ప్రజలు అనుకోవద్దా? ఇవాళ కేసీఆర్ ను ప్రశ్నిస్తుంటే అవును నిజంగానే 10 ఏళ్లలో ఏం చేసిరని వీళ్ళు కూడా అనుకుంటున్నారు. కానీ మరి వాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు మహబూబ్నగర్, నల్లగొండను బ్రిటిషోడు పరిపాలించిండు, ఆ కాంగ్రెస్ తెలుగుదేశంలో పరిపాలించలే. ఇవాళ జిల్లాలలో ఉన్నటువంటి నాయకులుగా మాట్లాడుతున్న బీజేపీ, కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ మంత్రులుగా అక్కడ వెలగబెట్టలే. మంగళారతులు బట్టి కృష్ణా నీళ్ళని తరలిపోతుంటే పూజలు చేయలే. వాళ్ళు ఇవాళ 10 ఏళ్ల నుంచి ఏం చేసినామని మాట్లాడితే 90% పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి అక్కడ
మోటార్లు ఫిట్ చేసి ట్రయల్ రన్ చేసిన ఏమో తప్పు. దాని మీద కేసులు వేసి దాన్ని ఆయనతో పూర్తిగా అయి ప్రజలకు చేతికి వస్తే మొత్తము దక్షిణ తెలంగాణ మొత్తం టీఆర్ఎస్ పక్షం అవుతుంది, ఆయనకు ఒక చరిత్ర మిగిలిపోతుందని దాన్ని ఎంత వీలైతే అంత అడ్డుకొని పాలమూరు ప్రాజెక్టు పూర్తి కాకుండా ప్రయత్నాలు చేసిన వాళ్ళందరి వాళ్ళ కూర్చొని రకరకాల సన్నాయి నొక్కులు నొక్కుంటూ 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేసిండు అంటే ఇప్పుడు కేసీఆర్ కు మంత్రాలు వచ్చా, ఆయన మాయా మంత్రాలు చేయాలి, వీళ్ళు మాత్రం రాజకీయాలు చేయాలన్నా? అట్లా అడుగుతుంటే వాళ్ళు అడుగుతారు. వాళ్ళు మొదటి నుంచి దురదృష్టం తెలంగాణకి ఏంటంటే ఇప్పుడు ఆయన పేరేంది, ఆ కళ్ళు లేని ఆయన పాండవుల కథలో ఆయనకు కౌరవులు పుట్టినట్టు మనకు కొంతమంది కౌరవులు పుట్టిరు తెలంగాణలో. కర్మ అనుభవించాలి, కానీ చేసేవాని కాళ్ళలో కట్టబెడుతుంటే ప్రజలైనా కనీసము ఆలోచన చేయాలి కదా. ఇందులో మన ప్రయోజనం ఏంది? ఈ రాజకీయ వ్యవహారంలో ప్రజలుగా మన ప్రయోజనం ఏంది? మన ప్రయోజనాల కోసం మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? ఏ రాజకీయ పార్టీ? మన ప్రయోజనాలను కాకుండా వీటిని దెబ్బతీయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి రాజకీయాలు ఏంటని ఇంత సోషల్ మీడియా, ఇంత టీవీలు, ఇంత డీప్ డిస్కషన్ విశ్లేషణ వస్తున్న టైంలో ప్రజలు చైతన్యం కాకపోతే, సార్ తెలంగాణ కావాలని పోరాటం చేస్తున్నప్పుడు కూడా ప్రజలు పట్టించుకోకుండా ఉన్నారు. అది ఒక పూర్తిగా అర్థమయ్యే నాటికి అప్పుడు వచ్చిర్రు. అప్పుడు వచ్చేటప్పటికి ఎంత నష్టం జరిగింది? చాలా పెద్ద నష్టం జరిగింది. ఆ 10 ఏళ్లలో ఎంత దుర్మార్గం జరగానో అంత దుర్మార్గం జరిగింది. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 250 కోట్ల రూపాయల బడ్జెట్ ఎట్లొస్తుందండి? ఆఫ్టర్ ఆల్ గింతంత రాష్ట్రము, ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువ బడ్జెట్ ఎట్లా రాగలిగింది? ఆ బడ్జెట్ అంతా ఇవాళ మన ఇళ్లకు వస్తా ఉంటే, ఏది పెన్షన్లుగా, రైతు బంధుగా మన ఇళ్లకు వస్తా అంటే తింటానం, మరి అప్పుడు ఎందుకో రాకపోయా అని కనీసం ఎందుకు ఆలోచించుకుంటలేరు? అసలు ఈ తెలంగాణ రాష్ట్రం కావాలని డిమాండ్ చేసి పోరాటం చేసిన వ్యక్తి ఏమో ఏం చేయనోడట. ఇట్లా ఇవాళ ఎన్ని అప్పుల పాలు చేసిందంటే కూడా నమ్ముతారు. అప్పుల పాలు చేస్తే అమ్ముండ్రండి, కలెక్టరేట్లు అమ్మి అప్పు కట్టుర్రి. రైతు బంధు ఇచ్చిర్రు, అంతకుముందు రైతు బంధు లేదు తెలంగాణ రాకముందు. కేసీఆర్ వచ్చినాక అప్పు చేసి రైతు బంధు ఇచ్చిర్రు, క్యాన్సల్ చేసి రైతు బంధు పైసలని అప్పు కట్టుర్రి. మొత్తం మెడికల్ కాలేజీలు రద్దు చేసి అవి అమ్ముతే మీకు రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు ఆ ఫిల్డ్ పాలసీ తెచ్చి హైదరాబాద్ భూములు అమ్ముతున్నట్టున్నారు కదా. మెడికల్ కాలేజీలను కలెక్టరేట్లు అమ్ముతే అంతకన్నా ఎక్కువ పైసలు వస్తాయి, మొత్తం అప్పులు తీరుతాయండి తెలంగాణ. రైతు బీమా, రైతు బంధు, తర్వాత పెన్షన్లు 200 చేయండి. మళ్ళీ కాంగ్రెస్ ఉన్న 200 చేస్తే అప్పులు ఉన్నాయి, ఏముండే తెలంగాణకు? కేసీఆర్ అప్పు చేసినాడు ఎందుకు? ఆయన చేసినటువంటి పథకాలను రద్దు చేస్తే ఒక 2 ఏళ్లలో మొత్తం తెలంగాణ అప్పు ముడుతుంది. ఇక మీరు ఆయన అప్పులు అనకూర్రి, మళ్ళీ పాత తెలంగాణ తీసుకురాండ్రి. అప్పటి నుంచి మీరు ఏం అభివృద్ధి చేస్తారో చేయండి. ప్రజలు కూడా ఈ మాత్రం కూడా అర్థం చేసుకోకపోతే, అరే అప్పు ఏమైంది, కాళేశ్వరం ఎట్లా ప్రాజెక్టు నిర్మాణం అయింది, గిన్ని వాళ్ళు పంటలు గింత అద్భుతంగా ఎట్లా పండుతున్నాయి, 2000 పింఛను, 1000 రూపాయల పింఛను 2000 ఎందుకు అయింది, 10 లక్షల రూపాయలు 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేదంటే నమ్ముతారండి? 10 లక్షల రూపాయలు ఇచ్చింది ఎవడు చెప్పడు? ఇప్పుడు భూమి లేదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా 10 లక్షలు ఆయన వాళ్ళకి ఇచ్చిన మాటను ఆ వర్గాలను ఎట్లన్నా చేసి కవర్ చేయడం. అసలు ఆ మాటే అననివడమో గొప్పోడు, ఆ మాటను వాగ్దానం చేసి అది ఒక డిమాండ్ నా సమాజం ముందరికి తీసుకొచ్చినట్టు ద్రోహ. అది ఎందుకు అమలు చేయలేదంటారా? ఆయన అమలు చేయలే, కనీసం మీరు అనుండ్రి. ఆ మాట అనని పార్టీలు ఏమో గొప్పయట అని ఎంతో కొంత భూమి ఇచ్చి, ఒకవేళ భూమి ఇవ్వకపోతే 10 లక్షలు ఇచ్చి వాళ్ళని ఎట్లన్నా ఆదుకోవాలని ప్రయత్నం చేసినోడు నువ్వు మొత్తం ఎందుకు చేయలేదంటే వాడు అంటాడండి. వాడి రాజకీయ ప్రయోజనాల కోసం వాడు అంటాడు, కానీ వినటానికి ఎందుకు సిగ్గులేదు? మన ప్రజలుగా మనం అరే ఇది నిజమెంత అబద్ధం ఎంత అని విశ్లేషించుకోవద్దు. ఇది మనం చాలా విలువైనటువంటి వాళ్ళం అండి. ఇప్పుడు తెలంగాణ ప్రజలంటే మామూలు వాళ్ళం కాదు. ఇవాళ రాజకీయాలు మనను శ్రీమంతులుగా, మనను దరిద్రులుగా చేస్తాయి. అంత మన పర్సనల్ గా మనని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి విషయాలు ఇవన్నీ. ఇవాళ మీరు పత్రికల్లో ఇంతకు ముందు చెప్తూ 40% పరిశ్రమలు నడుస్తున్నాయి అండి. ఆ పరిశ్రమలో పనిచేసే వాళ్ళందరూ మన గ్రామీణ ప్రాంత పేదలు కాదా? 60% బంద్ అయిపోతే 60% బతుకులన్నీ రోడ్డు మీద పడ్డాయి కదా. మనం వేసే ఓటు, మనం చేసే ఆలోచన కొన్ని జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఆ పాపం అంతా మనకే దాక్తది. ప్రతిసారి చాలా సీరియస్ గా ఆలోచించాలి.
ఇవాళ కేసీఆర్ కిట్ రాకపోతే బాలింతలు ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో చూపించుకునే పేద వర్గాల శాతం తగ్గి మొత్తం ఆ పైసలన్నీ ప్రైవేట్ హాస్పిటళ్లకు పోతున్నాయి. మనం తీసుకున్న 2000 తిన్న బిర్యానీ పడ్డ ఆవేశం ఉన్నదా? ఇవాళ మనకే దెబ్బకు వస్తుంది. అది ఒక పార్టోడు కడుపుతోటి ఉంటాడు, ఒక పార్టోడు ఉండడానికి ఉండదు కదా, పార్టీలకు సంబంధం ఉండదు కదా. ప్రజలందరూ మూకుమ్మడిగా ఇవాళ అవస్థ పడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ నీటి వాటాను మనం దక్కించుకోకపోతే ఆ 3 జిల్లాలు ఇప్పటికీ 70 ఏళ్లుగా సర్వనాశనం చేసి విడిచిపెట్టినటువంటి జిల్లాలు అవి తక్కువ సంపద ఉన్న జిల్లాలు కాదు. వీళ్ళు చేసిన దుర్మార్గ రాజకీయాలతో ఆ 3 జిల్లాల ప్రజల రక్తం తాగిర్రు. అది ఇంకా కొనసాగడం కోసం ప్రయత్నం చేస్తుంటే అక్కడ ప్రజానీకము ఉవ్వెత్తున లేవాలి. అక్కడ ప్రజానీకము ఎదురుండి ప్రశ్నించాలి. ఎప్పుడు ఆ రాజకీయాల గుంపులుగా మారిపోయి గోరెటెంకన్న రాసినట్టు వాళ్ళు మంచిగానే ఉంటారు కానీ వీళ్ళు మాత్రం గొట్టక సావాలి అనే ఒక పాట ఉంటది. బాబు సల్లంగా ఉండాలి, మీరు హాయిగా ఉండాలని. ఇంకా ఫ్యాక్షనిస్ట్ ఆలోచన విధానం నుంచి ప్రజలు బయటికి రావాలి. ఆ 3 జిల్లాలలో పెద్ద మొత్తంలో అది ఏ పార్టీ అన్నా గానీ మాకు 90 టీఎంసీల నీళ్లు రావాలి, ప్రాజెక్టు పూర్తి కావాలి. కాంగ్రెస్ చేస్తే నేను చెప్తున్నా కదా 100% కాంగ్రెస్ ఆ పని చేస్తే అక్కడ ప్రజలందరూ కాంగ్రెస్ తోటే ఉండాలి, వేరే పార్టీకి ఓటేయద్దు. కాంగ్రెస్ చేయకపోతే నాయకులను తరిమి కొట్టాలి. ఇట్లా ఒక స్పష్టత ఉండాలి. కానీ ఇప్పుడు అడిగినోన్ని తిడతాము, కూతురు మాట్లాడతాము, ఇంకోసారి బయటికి రాకుండా చేస్తాము, హ్యూమిలేట్ చేస్తాము, తద్వారా ఇక్కడ ప్రయోజనాలను ఆంధ్రకు దోచిపెడతామంటే దాన్ని అంగీకరించడం అనేది ప్రజలుగా చాలా చాలా ఆ సమాజం యొక్క ఒక దుస్థితి. ఆ సమాజం ఎంత అచేతనంగా ఉన్న పరిస్థితి అంటే ప్రశ్నించిన వాడిని తిడితే ఊరుకోవడం కూడా ఇంకొకటి ప్రశ్నించకుండా ఉండేటువంటి ఒక దుర్మార్గం కదా. కాబట్టి వీటన్నిటి నుంచి కూడా ఇవాళ ఈ తెలంగాణ మీద జరుగుతున్నటువంటి ఆంధ్ర యొక్క పెత్తనాన్ని ఇవాళ అర్థం చేసుకోకపోతే మేము తెలంగాణ వాదులం, మేము మేధావులము, మేము రాజకీయ నాయకులం అని చెప్పుకునేటోళ్ళు ఆత్మహత్య సదృశ్యము. సో ఇది నుంచి బయటపడాలి సమాజము. తప్పకుండా మరొక్కసారి హక్కుల కోసం గట్టిగా నిలబడి మాట్లాడాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్రతి రాజకీయాన్ని చాలా సున్నితంగా చూడాల్సినటువంటి అవసరం ఉందని అయితే నేను భావిస్తున్నాను. మనం చూస్తున్నాం సమైక్య రాష్ట్ర మీరు చూస్తే వెంటనే కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టగానే కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా కౌంటర్ రావడం సహజం. మనం ఆలోచిస్తాం ఎవరి మీద మీరేం చేసిరు 10 ఏళ్ళని అడగడము సహజము, ఒప్పుకోవాలి. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఒక స్టేట్మెంట్ చూశాను. ఆయన కూడా 10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేసిండని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలి దీనిలో? యాక్చువల్గా ఆయన ఏంది, అరే ఇదివరకే అన్యాయం జరిగింది తెలంగాణకి, అసలు డిపిఆర్ పంపించింది ఏ పార్టీ వాపసు? మీ 90 టీఎంసీలు మీకు అలొకేషన్ ఇయ్యము, మీరు మార్చి డిపిఆర్ పంపండి అని చెప్పి పంపించిన పార్టీ బీజేపీ పార్టీ. పంపించిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలై తెలంగాణ ప్రజల జీవం తీస్తున్నాయి అని చెప్పి ప్రెస్ మీట్ పెడితే బీజేపీ అధ్యక్షుడు ఏం చేయాలి? మేము తెలంగాణ ప్రజలు దిక్కుంటాం, నువ్వెంత, నీ కథ ఎంత, మేము ఒక టీఎంసీ తగ్గించేది లేదు, మేము డిపిఆర్ పట్టుకపోతాం, మళ్ళీ పట్టుకొస్తాము, మేము కాపాడతాము, నువ్వేం చేయలే 10 ఏళ్ళకి వెళ్ళి అని కేసీఆర్ను తిడితే చాలా సంతోషం, మనకి ఏం బాధ లేదు. కానీ ఆయన ఏమంటాడంటే నువ్వు 10 ఏళ్ళకి వెళ్ళి ఏం చేసినా 2 ఏళ్ళ నుంచి లేనటువంటి కేసీఆర్ను తిడతాడు. ఈ 2 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ సరిగా డిపిఆర్ పెట్టలేదు, సరిగా పంపలేదు మా దగ్గరికి, మేమెందుకు వాపసు పంపుతాము, మేము తెలంగాణ ప్రజలకు మాకు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 ఎంపీలు గెలిపించారు తెలంగాణ ప్రజలు, తెలివితక్కువలు అనుకుంటారా మా తెలంగాణ ప్రజలు అంటే? మా ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు, అందుకనే బీజేపీకి 8 ఎంపీలు గెలిపించారు, మేము వాళ్ళ దిక్కు నిలబడేటోళ్ళము, మన కృష్ణా నీళ్ళ ఒక్క చుక్క పోతే అవసరమైతే చంద్రబాబుతో పొత్తును వదులుకుంటాం అని చెప్పాలి కదా రామచంద్రరావు గారు. ఆయన ఏమంటాడంటే కేసీఆర్ ను అసలు 10 ఏళ్ళకి వెళ్ళి నువ్వేం చేయలేదు అంటాడు. అంటే ఇప్పుడు ప్రజలకు ఏమర్థమవుతుంది దీనిలో? నేను ఏ రాజకీయ పార్టీని నిందించదలుచుకోలేదు సార్. నేను మీరు అంటున్నారు ఏ పార్టీ పనిచేరింది కదా సార్, పొత్తు పెట్టుకున్నారా మీరు చేరినరు అంటారా అని మీరు అనేరు. వాళ్ళు పొత్తు పెట్టుకున్నట్లేదు, చేరినట్టు చేస్తున్నారు. అంటే ఏదన్నా హైడ్రా లాంటిది జరిగితే కూడా ఇవాళ రైతులు ఎరువుల కోసం నిలబడితే కూడా
అరే ఎరువులు సప్లై చేయరు ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా నేను వాళ్ళ నుంచి చూడలేకపోవడంతో బాధతోటి మాట్లాడుతున్న దుఃఖం ఇది. ఉమ్, ఇవాళ సల్లిలో ప్రతి గ్రామ పంచాయతీ ముందట ఊళ్ళల్లో లైన్లు ఉన్నాయి సార్ ఎరువుల బస్తాల కోసం. ఉమ్, అయితే ఇక్కడ ఏమైంది, బీజేపీ అట్లనే మాట్లాడుతున్నది, కాంగ్రెస్ వాళ్ళు అట్లనే మాట్లాడుతున్నారు. నేను డికే అరుణ గారి ప్రెస్ స్టేట్మెంట్ చూశాను. అసలు కేసీఆర్ ఏం చేసి నేను రోజుల నుంచి అంటున్నారా అని. ఉమ్, ఇక చెప్పుండ్రు, ఇక మహబూబ్ నగర్ ప్రజలకు మొక్కాలి, వాళ్ళు చెప్పాలి, ప్రశ్నించాలి, వాళ్ళు అడగాలి. ఓకే. ఆమె కదా మంగళారతి పెట్టి పొద్దురెడ్డిపాలు నీళ్ళు తీసుకపోయి రాజశేఖర రెడ్డి ఇవ్వడు ఉండి మంత్రి. సో వీళ్ళందరినీ భరించి వీళ్ళందరినీ చేసి ఇప్పుడు మన నీళ్లు మనకు కావాలంటే ఆయనని తిడుతుంటే వీళ్ళందరూ కూడా అందరు ఆయనని తిడితే ఇక ఇక్కడ ఏమైంది, ఇప్పుడు గీత గీసిరు సార్. ఇప్పుడు ఇగో తెలంగాణ ప్రజల దిక్కు ఉండేటోళ్ళు అవకాశవాదులు, దొంగలు, రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచించి పనిచేసేటోళ్ళు అనే రెండు వర్గాలుగా తెలంగాణ రాజకీయాలను ప్రజలు చూడాలి. ఇక ఇంట్లో చాలా మంది జర్నలిస్టులుగా, తర్వాత మేధావులుగా, తర్వాత ప్రజాస్వామికవాదులుగా, తర్వాత న్యూట్రలిస్టులుగా రకరకాల వేషాలు ముఖాలకు తొడుగులు తొడుక్కొని ఉండేటోళ్ళు బాగా మంది ఉంటారు. వాళ్ళని అర్థం చేసుకోవడం చాలా క్లిష్టమైన సమస్య. ఇంకా తెలంగాణ ప్రజలకి అది ఒక పెద్దది ఉంది, అది రైట్. దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఓకే. దాన్ని అర్థం చేసుకుంటూ అసలు మొత్తము రాజకీయాలు ఎంత దుర్మార్గంగా, సినిమాలలో కంటే దుర్మార్గంగా జరుగుతున్నాయి సార్. రైట్. ఓకే. వీటిని అర్థం చేసుకొని విలన్ ఎవ్వడు అని కనిపెట్టడమే ఇవాళ తెలంగాణ ప్రజల ముందట ఉన్నటువంటి పని. వాళ్ళని కన్ఫ్యూజ్ చేశారు. ఆ కన్ఫ్యూజన్ లో ప్రజలు కన్ఫ్యూజ్ అయినరు. అయినాకనైనా కానీ అదే దెబ్బ తాకింది కదా అని లేచి ఎందుకు నాకు ఏం తట్టుకొని పడ్డా అని అయితే ఆలోచించుకోవాలి కదా ప్రజలు. రైట్. పడ్డరు ప్రజలు, కానీ కారణం ఏంటిదో కనుక్కొని ఇప్పటికైనా లేచి అమ్మో ఈ తోవ తప్పుతోవా, ఇది నన్ను గిటుదుక్కిదు మలిపిన్రు, అబ్బో నేను రాంగ్ రూట్ పోతున్నా అని ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోకపోతే ఏమైనా ఇప్పటి వరకు సార్ మీరు ఈ అప్పుల విషయంలో నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా సార్. తెలంగాణ రాకముందు వచ్చినటువంటి ఉన్నటువంటి పరిస్థితికి తీసుకొచ్చి తెలంగాణ వచ్చినాక అన్ని డెవలప్మెంట్లు రద్దు చేసి అప్పులు కట్టాలి. అవేవి ఆ ప్రయోజనాలు తెలంగాణకు అవసరం లేదు. అప్పు లేకపోతే అయిపోతుంది కదా, అప్పు లేకుండా చేస్తే సరిపోతుంది. సో ఇట్లా రాజకీయ పార్టీలు ఒక వ్యక్తిని, ఒక పార్టీని టార్గెట్ చేయడం ద్వారా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీస్తుంటే అది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం చెప్తా. రాజకీయ పార్టీలకు ఏముంటది సార్, ఒక నోడగొట్టాలి, మనం ఎక్కాలి తప్ప. మరి వాళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉంటే మనకి ఏ పార్టీ అయితేంది, తలకాయ వాళ్ళు కొట్టుకోవడానికి ఏ బండి అయితేంది, టీఆర్ఎస్ అయితేంది, బీజేపీ అయితేంది, కాంగ్రెస్ అయితేంది, కమ్యూనిస్ట్ అయితేంది. కానీ వాళ్ళు ఎవరి దిక్కు, ఏ ప్రజల పక్షాన నిలబడి ఏ రకంగా ఏ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అనేది వాళ్ళ స్పష్టమైతున్న వేళ ప్రజలు అర్థం చేసుకోకపోతే ఎరువుల కోసం నిలబడాలి, చదువుల కోసము తిండి లేక హాస్పిటల్లో పొండిపోవాలి. ఈ పరిస్థితులు ఇవన్నిట్లనే కొనసాగుతాయి. మన నీళ్లు ఆంధ్రాకి మరలతో ఇప్పుడు మొత్తం చెక్ డ్యాములు కూడా కొట్టిరు సార్. ఈ పరిణామాలు జరుగుతున్న వేళ ప్రజలను అర్థం చేసుకోవాలని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాను.